గణపతి ఒక పూజార్చనలోనే కాదు, పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా, తత్వశాస్త్రపరంగా కూడా ఎన్నో ప్రశ్నలు రేకెత్తించే దేవుడు. ఆయన జననం, శివుని చేతిలో తల కోయించుకోవడం, తిరిగి ఏనుగు తల పొందడం ఒక విశేషమైన కథ. కాని ఈ కథ కేవలం భక్తి భావానికే పరిమితమా, లేదా దీని వెనుక శాస్త్రీయంగా పరిశీలించదగిన గాఢమైన నిజాలున్నాయా? ఈ డాక్యుమెంటరీలో వినాయకుడి తలమార్పును పురాణం, శాస్త్రం, వైద్యం, మిస్టరీ, భవిష్యత్ టెక్నాలజీ కోణాల్లో విశ్లేషించబోతున్నాం. 1. గణపతిపతి తలమార్పు అసలు కథ ఏమిటి? అసలు ఏం జరిగింది? హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి మట్టితో ఒక బాలుడిని రూపొందించి తన రక్షణ కోసం నియమించుకుంది. శివుడు ఇంటికి వచ్చేసరికి ఆ బాలుడు ఆయన్ను ఆపాడు. కోపంతో శివుడు అతనికి శాపం పెట్టి తల నరికేశాడు. ఆ తర్వాత పార్వతీ అనురాగంతో కన్నీళ్లు పెట్టడంతో శివుడు ఏ ప్రాణి ముందుగా తల కనిపిస్తే దానిని అతికించమని ఆదేశించాడు. అప్పుడు ఏనుగు తల అతికించబడింది. తద్వారా వినాయకుడు జన్మించాడు. అసలు తలమార్పు శాస్త్రపరంగా ఇది సాధ్యమేనా? ఈ కథను పురాణాల పరంగా చూస్తే ఇది ఒక దివ్యమాయగా అనిపించొచ్చు. కాని ఆధునిక శాస్త్రం చూస్తే తలమార్పు అనేది ఒక పరిశోధనలో ఉన్న హాట్ టాపిక్. హెడ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది నిజంగానే జరిగిందా? డాక్టర్ సెర్జియో కానవెరో డి సంజియో కానవో అనే ఇటాలియన్ సర్జన్ 2017లో మొదటి తలమార్పు విజయవంతమైందని ప్రకటించాడు. కాని అది చనిపోయిన శవాలపై ప్రయోగం మాత్రమే. ఇప్పటివరకు జంతువులపై చేపట్టిన ప్రయోగాల్లో కోతుల తలమార్పు చేయగలిగారు, కానీ అవి బతకలేదు. ప్రస్తుత టెక్నాలజీలో మనిషికి తలమార్పు చేసే స్థాయిలో నాడీ వ్యవస్థను జతచేయడం సాధ్యపడలేదు. పురాతన భారత వైద్య విజ్ఞానం ఇది అప్పుడే ఉన్నదా? సుశ్రుత సంహిత ప్రకారం భారతదేశం శస్త్రచికిత్సలో ముందంజలో ఉంది. సుశ్రుతుడు ముక్కు, చెవులు తిరిగా అమర్చే ప్లాస్టిక్ సర్జరీలు చేసేవాడు. అయితే తలమార్పు, మెదడు మార్పు వంటి శస్త్రచికిత్సలు పురాతన కాలంలో ఉండే అవకాశముందా? ఏనుగు తల జీనెటిక్ ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం ఇది సాధ్యమేనా? హిందూ పురాణాల్లో అనేక దేవతల శరీర నిర్మాణం వింతగా ఉంటుంది. నరసింహుడు, సింహం మనిషి, హయగ్రీవుడు, గుర్రం మనిషి. ఈ కథలు కేవలం కల్పన మాత్రమేనా, లేక జీనెటిక్ ఇంజనీరింగ్ ఒక నిర్ధారణగా చూడవచ్చా? జీనెటిక్ హైబ్రిడ్స్ భవిష్యత్తులో మనిషికి జంతువుల శరీర భాగాలు అమర్చగలమా? ప్రస్తుతం ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా పంది గుండెను మనిషికి అమర్చిన ఘటన ఉంది. అయితే తలమార్పు అంటే డిఎన్ఏ స్థాయిలో మార్పులు చేయాలి. భవిష్యత్తులో క్విస్పర్ టెక్నాలజీ ద్వారా హైబ్రిడ్ జీవులు సృష్టించే అవకాశముందా? మతపరంగా, తత్వశాస్త్ర పరంగా దీని అర్థమేంటి? వినాయకుడి తలమార్పు కథను శాస్త్రపరంగా కాకుండా ఆధ్యాత్మిక చిహ్నంగా కూడా చూస్తారు. ఏనుగు తల విజ్ఞానం, తెలివి సూచన. వినాయకుడు తలమార్పు ద్వారా ఒక మనిషి తన గతాన్ని వదిలి కొత్తగా పునర్జన్మ పొందవచ్చని తాత్పర్యం. ఇతర మతాల్లో ఇలాంటి కథలున్నాయా? ఇలాంటి తలమార్పు లేదా హైబ్రిడ్ జీవుల కథలు భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని పలు పురాతన నాగరికతల్లో కనిపిస్తాయి. ఈజిప్షియన్ మిథాలజీ ప్రకారం దేవుడు హారస్కి పక్షి తల ఉంది, అనుబిస్కు కుక్క తల ఉంది. గ్రీకు మిథాలజీ ప్రకారం మినోటార్ మానవ శరీరంతో గేదె తల, చిమెరా సింహం, సర్పం, మేకల కలయిక. భవిష్యత్తులో మనం తల మార్పు చేయగలమా? ప్రస్తుతం ఇది అసాధ్యమైన శస్త్రచికిత్స అయినా భవిష్యత్తులో మానవ మెదడును కృత్రిమంగా నిల్వ చేయడం, కొత్త శరీరంలో అమర్చడం సాధ్యమయ్యే అవకాశముంది. న్యూరో సైన్స్లో అభివృద్ధులు మెదడు మిగతా శరీరానికి ఎలా అనుసంధానమవుతుంది? కృత్రిమ అవయవాలు భవిష్యత్తులో మనం పూర్తిగా రోబోటిక్ శరీరాల్లోకి మారగలమా? వినాయకుడి తలమార్పు వెనుక మరిన్ని ఆసక్తికరమైన కోణాలు ఉన్నాయి. పురాతన భారత వైద్యం సుశ్రుత సంహితలో ప్రస్తావన ఉందా? సుశ్రుత సంహితలో అనేక రకాల శస్త్రచికిత్సలు గురించి ప్రస్తావించబడింది. ముఖ్యంగా ముక్కు, చెవి మరియు ఇతర అవయవాలను తిరిగా అమర్చే ప్లాస్టిక్ సర్జరీ గురించి వివరంగా ఉంది. ఇది చూస్తే ప్రాచీన భారత వైద్యులు శరీర అవయవ మార్పిడి, ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఒక అవగాహన కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తలమార్పు, మెదడు మార్పు వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను వారు చేసినట్లు ఆధారాలు లేవు. హిందూ మతంలో ప్రతి పురాణ కథలోని ప్రతీకలు నిత్యజీవితానికి, శాస్త్రానికి సంబంధించి ఉంటాయి. వినాయకుడి తలమార్పు పునర్జన్మ సిద్ధాంతానికి ప్రతీక కావచ్చు. మనం గతాన్ని వదిలి కొత్త ఆలోచనలను, విజ్ఞానాన్ని స్వీకరించాలి అనే సందేశం ఇందులో ఉండవచ్చు. మానవ తలమార్పు ప్రయోగాలు భవిష్యత్తులో ఏమవుతుందో? ప్రపంచంలో తొలిసారిగా తలమార్పు శస్త్రచికిత్స విజయవంతమవుతుందా అనే ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం లేదు. కానీ కొన్ని ఆసక్తికరమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో మొదటిది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. తలమార్పుకు ఎంత దూరం? మనం ప్రస్తుతం గుండె, కాలేయం, కిడ్నీ వంటి అవయవాలను మార్పిడి చేయగలిగాం. కళ్ళు, మెదడు మార్పిడి ఇంకా సాధ్యం కాలేదు. తలమార్పు అంటే మొత్తం నాడీ వ్యవస్థను కొత్త శరీరానికి అనుసంధానించడం. ఇది ప్రస్తుతం శాస్త్రజ్ఞులకు పెద్ద సవాల్. 2 న్యూరోలింక్ మెదడు డేటా ట్రాన్స్ఫర్. ఎలన్ మస్క్ కంపెనీ న్యూరోలింక్, నెవాలింక్ మెదడు మరియు కంప్యూటర్ను అనుసంధానించేందుకు కొత్త మార్గాలను వెతుకుతోంది. భవిష్యత్తులో తలమార్పు కాకుండా మెదడు డేటాను కొత్త శరీరానికి ట్రాన్స్ఫర్ చేసే సాంకేతికత అభివృద్ధి కావచ్చు. అంటే మన మెదడు డేటాను ఒక రోబో శరీరంలోకి లేదా క్లోన్డ్ హ్యూమన్ బాడీలోకి మార్చవచ్చా? వినాయకుడి కథ ఆధారంగా సైన్స్ ఫిక్షన్ భవిష్యత్తు. ఒకరోజు మనం శరీరాన్ని మార్చుకునే రోజులు వస్తాయా? వృద్ధాప్యం వచ్చినప్పుడు కొత్త శరీరంలో మన మెదడును అమర్చగలమా? రోగాలతో బాధపడుతున్న వ్యక్తులు కొత్త శరీరాన్ని పొందగలరా? ఇది పౌరాణిక కథగా మాత్రమే ఉండిపోతుందా, లేక భవిష్యత్తులో నిజమవుతుందా? ఈ కథపై శాస్త్రవేత్తలు, మత పెద్దలు ఏమంటున్నారు? ఇది కేవలం పురాణం అని చెప్పేవారు ఉన్నారు. మరోవైపు పురాతన భారతదేశంలో ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఒక అవగాహన ఉన్నదని నమ్మేవారు కూడా ఉన్నారు. ఎంత శాస్త్రీయంగా విశ్లేషించినా ఈ కథలో ఇంకా ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి. ఈ కథ మన భవిష్యత్తు వైద్య శాస్త్రానికి, టెక్నాలజీ అభివృద్ధికి దారి చూపిస్తుందా?
11 వినాయకుడి తలమార్పు కథ వెనుక కోణాలు, భిన్న దృక్కోణాలు. ఈ కథను కేవలం ఒక పురాణగాథగా కాకుండా వివిధ కోణాల్లో విశ్లేషించాలి. మనం ఇప్పటివరకు శాస్త్రపరంగా, వైద్యపరంగా, జీనెటిక్ ఇంజనీరింగ్ కోణంలో చూసాం. ఇప్పుడు మరిన్ని ఆసక్తికరమైన కోణాల్లో విశ్లేషిద్దాం. అందులో మొదటిది, తలమార్పు కథ ఒక సింబాలిక్ అర్థమా? ఇది ఒక ఆధ్యాత్మిక చిహ్నంగా కూడా భావించవచ్చు. మనిషి బుద్ధి మార్పును సూచించేదా? ఒక వ్యక్తి అనుభవంతో, కొత్త ఆలోచనలతో మారిపోవడం ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నారా? వినాయకునికి ఏనుగు తల ఉండటంతో తెలివితేటలు, జ్ఞానం, సహనం వంటి గుణాలను ప్రతిబింబించేలా ఉందా? 2 పురాతన సృష్టి సిద్ధాంతాలపై దీని ప్రభావముందా? భారతీయ తత్వశాస్త్రంలో సృష్టి, ఉనికి, పునర్జన్మ వంటి అంశాలు గొప్ప స్థాయిలో ఉంటాయి. మనిషి శరీరాన్ని మార్చుకోవడం, పునర్జన్మ అనేది పురాణగాథల ద్వారా ప్రాచీన భారతీయులు చెప్పిన సిద్ధాంతమా? ఏనుగు తల అనే ప్రతీక మనిషి మార్పిడి, మెటమోర్ఫోసిస్ అనే భావనకు సంకేతమా? భవిష్యత్తులో మానవుల మెదడును నిల్వచేసి ఇతర శరీరాల్లోకి మార్చే టెక్నాలజీ, మైండ్ అప్లోడింగ్ అభివృద్ధి అవుతుందా? 3 వినాయకుడి కథ ఓ యుఎఫ్ఓ కనెక్షన్ ఉందా? కొంతమంది పరిశోధకులు పురాణాలను ప్రాచీన అంగారకుల, ఏన్సియంట్ ఏలియన్స్ దృష్టితో చూస్తున్నారు. మన పురాణాలలోని దేవతలు వాస్తవానికి భూమి వెలుపలి జీవులా? తలమార్పు అనేది భవిష్యత్తులో మనం బయోలాజికల్ ఆగ్మెంటేషన్ ద్వారా చేరుకోగలమా? ఏనుగు తల అనేది కొంతమంది నమ్మినట్లుగా ఓ బయో ఇంజనీరింగ్ ప్రయోగమా? 4 శాస్త్రం వర్సెస్ మతం ఈ కథపై వివాదాలు. ఈ కథను శాస్త్రపరంగా చూడటానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇది ఆధ్యాత్మికమైనదని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. హిందూమత ప్రచారంలో భాగంగా ఉన్న కథగా కొందరు భావిస్తారు. మరికొందరు శాస్త్రపరంగా దీన్ని విశ్లేషించడం అనవసరమని అంటారు. ఇది వేదకాలలో ఉన్న గణిత, శస్త్ర, వైద్య విజ్ఞానానికి సూచన కావచ్చని మరికొందరు నమ్ముతారు. ఈ వివాదాల మధ్య నిజమేమిటి? 5 వినాయకుడి తలమార్పు క్లోనింగ్ టెక్నాలజీ. భవిష్యత్తులో మనం జీవుల్ని పూర్తిగా క్లోన్ చేయగలమా? 1996లో డాలీ అనే గొర్రెను క్లోన్ చేసిన విధానం ఆధునిక శాస్త్రంలో గొప్ప విజయంగా చెప్పబడింది. భవిష్యత్తులో ఒక మనిషిని పూర్తిగా క్లోన్ చేయగలమా? తలమార్పు ద్వారా ఒక వ్యక్తి తన శరీరాన్ని కొత్తగా పొందే అవకాశముందా? ఈ కథపై ఆధునిక శాస్త్రం ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. 6 వినాయకుడి కథ ఆధారంగా హాలీవుడ్ అండ్ టాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చాయి. ఈ కథ ఆధారంగా ఇప్పటికే కొన్ని సినిమా కథలు, సైన్స్ ఫిక్షన్ కథలు రూపొందించబడ్డాయి. హాలీవుడ్లో ఫ్రాంకెన్స్టైన్ మృతదేహాన్ని మళ్లీ జీవితం ఇవ్వడం వంటి కథలు ఉన్నాయి. గోస్ట్ ఇన్ ద సేల్ అనే జపనీస్ సైన్స్ ఫిక్షన్ మూవీ మనిషి మెదడును రోబో శరీరంలో అమర్చడం గురించి ఉంటుంది. రోబోట్ 2.0 రజనీకాంత్ మూవీ, ఇందులో కూడా మానవ మెదడు AI కలయిక ఉంటుంది. భవిష్యత్తులో భారతీయ చిత్ర పరిశ్రమ వినాయకుడు తలమార్పు కాన్సెప్ట్పై సినిమా తీయగలదా? వినాయకుడి తలమార్పు కథ మానవ అభివృద్ధి, భవిష్యత్ ప్రగతిని ఇస్తుందా? ఇప్పటివరకు మనం వినాయకుడి తలమార్పును పురాణ, శాస్త్రీయ, టెక్నాలజీ, సైన్స్ ఫిక్షన్, యుఎఫ్ఓ సిద్ధాంతాల ద్వారా విశ్లేషించాం. కానీ ఇది కేవలం పురాణ కథ మాత్రమేనా? లేక మానవ అభివృద్ధి దిశగా ఒక సంకేతమా? ఇది మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయగలదో చూద్దాం. మొదటిది, 1 మానవ మెదడు మార్పిడి నిజంగా సాధ్యమా? ప్రస్తుతం మనం కిడ్నీ, గుండె, కాలేయం వంటి అవయవ మార్పిడి చేయగలుగుతున్నాం. కాని మెదడు లేదా తల మార్పిడి ఇంకా ఒక సైన్స్ ఫిక్షన్ లాగా కనిపిస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా కొందరు శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. మెదడు మార్పిడి దిశగా జరుగుతున్న ప్రయోగాలలో మొదటిది మంకీ హెడ్ ట్రాన్స్ప్లాంట్. 1970 ఏస్ రష్యన్ శాస్త్రవేత్త డిఐ వ్లాడిమిర్ డెమిఖవ్ కుక్కల మీద తల మార్పిడి ప్రయోగాలు చేశారు. 2 మంకీ హెడ్ ట్రాన్స్ప్లాంట్. 2016 చైనా శాస్త్రవేత్తలు కోయోటే లియావో, షియోపింగ్ వెన్ ఆధ్వర్యంలో కోతి తల మార్పిడి చేసి కొంతకాలం జీవించేలా చేశారు. 3 హ్యూమన్ హెడ్ ట్రాన్స్ప్లాంట్ ప్రపోజల్. 2017 ఇటలీ శస్త్రచికిత్స నిపుణుడు డిఐ సంజియో కానవో తొలిసారిగా మానవ తల మార్పిడి చేయవచ్చని ప్రకటించారు. ఇంకా పూర్తిగా విజయవంతం కాలేదు. కానీ భవిష్యత్తులో ఇది సాధ్యమేనా? వినాయకుడి తలమార్పు డిజిటల్ కాన్షియస్నెస్ కు మార్గమా? మనిషి మెదడును ఒక శరీరంలో నుంచి మరో శరీరానికి మార్చలేకపోయినా మెదడు డేటాను, బియన్ డేటా, డిజిటల్ గా ఉంచే టెక్నాలజీ అభివృద్ధి అవుతోంది. ఇందులో మొదటిది న్యూరాలింక్ బై ఎలాన్ మస్క్. మెదడును కంప్యూటర్ కు కనెక్ట్ చేయడం ద్వారా మెదడు డేటాను డిజిటల్ గా నిల్వ చేయాలనే ప్రయత్నం. 2 హోల్ బియన్ ఎమ్యులేషన్ WBE. భవిష్యత్తులో మన మెదడు, థాట్స్, మెమోరీస్, పర్సనాలిటీ క్లోనింగ్ సాధ్యమా? 3 మైండ్ అప్లోడింగ్ టు ఒక వ్యక్తి మనసును లేదా రోబోటిక్ బాడీకి అప్లోడ్ చేయవచ్చా? వినాయకుడి తలమార్పు కథ మనిషి భవిష్యత్ అభివృద్ధికి ఒక సంకేతమా? పురాణాలు భవిష్యత్ మానవ పరిణామం. భవిష్యత్తులో మనం శరీరాన్ని మార్చుకోవచ్చా? నూతన జీవన శైలికి మార్గం, అమృతత్వం సాధించగలమా? మనిషి శరీరాన్ని అప్గ్రేడ్ చేసుకునే అవకాశముందా? ఈ అంశాలు తేలికగా అనిపించిన బయోఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ అభివృద్ధి ద్వారా భవిష్యత్తులో వీటి సాధ్యతపై పరిశోధనలు జరుగుతున్నాయి. వినాయకుడు, ఇతర దేవతల రూపాలు, భవిష్యత్తు బయో ఇంజనీరింగ్. హిందూ పురాణాల్లో ఏకదంతుడు, సింగిల్ టస్ట్, 4 చేతుల దేవతలు, వామన అవతారం, డ్వార్ఫ్ అవతాప్ వంటి భిన్న రూపాలు ఉన్నాయి. ఇవి బయో ఇంజనీరింగ్ ద్వారా సృష్టించిన జైవిక జీవులా? భవిష్యత్తులో మనం మన శరీరాన్ని ఎలా మార్చుకుంటామో వీటికి సంబంధముందా? భావించదగిన విషయాలు. హిందూ పురాణాల్లో ఉన్న సాంకేతిక సంకేతాలు. మన పురాణాల్లో విమానాలు, పుష్పక విమాన, శస్త్రచికిత్స, ధన్వంతరి, తలమార్పిడి, గణేశ, బ్రహ్మస్త, మాస్ డిస్ట్రక్షన్ వేపన్ వంటి విషయాలు వస్తాయి. వీటిని భవిష్యత్తు సాంకేతికతలకు మార్గంగా చూడవచ్చా? ఈ పురాణ గాథలు భవిష్యత్తు టెక్నాలజీకి మానవుల దారి చూపే పద్ధతులా? భవిష్యత్తులో మనం ఏమి ఊహించవచ్చు? మన పురాణాలలోని విషయాలు నిజమవుతాయా? 2025 నుంచి 2050 వరకు మానవ మెదడు ట్రాన్స్ప్లాంట్, బియన్ ట్రాన్స్ప్లాంట్ పై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. 2050 నుంచి 2100 వరకు డిజిటల్ కాన్షియస్నెస్ ద్వారా మన మెదడును కృత్రిమ శరీరంలోకి మార్చే ప్రయత్నాలు జరగవచ్చు. 2100 తర్వాత మానవుని మెదడును రోబో శరీరంలోకి మార్చడం సాధ్యమవుతుందా? ఇది మానవ పరిణామాన్ని మార్చే కీలకమైన దశగా మారుతుందా? ధన్యవాదాలు. మా వీడియోను వీక్షించినందుకు. మీకు ఈ వీడియో నచ్చిందా? మరిన్ని ఆవిష్కరణలు, కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు
కామెంట్లలో పంచుకోండి మరియు మీ మిత్రులతో షేర్ చేయడం మర్చిపోకండి. మనలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన సమాచారం ఇది. మీ రోజు మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన వీడియోలో. జై హింద్.